హాయ్ అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. మీకోసమే ఒక మంచి బ్యూటీ చిట్కా అనమాట మీ అందరితో ఈరోజు నేనైతే షేర్ చేసుకుంటున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. చాలా మందికి ఏంటంటే కొంతమందిని చూసినప్పుడు హెయిర్ నాకు కూడా చాలా లాంగ్గా ఉంటే బాగుండని కొంతమందికి అనిపిస్తుంది. మరి కొంతమందికి ఏమో ఉన్న జుట్టే కొంచెం ఉన్నా సరే స్మూత్గా ఇలాగా సిల్కీగా షైనీగా ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా. సో మీరు కూడా అలా అనుకుంటే ఖచ్చితంగా ఈ చిట్కాను ఒక్కసారి ఫాలో అవ్వండి. చూసారు కదా, చిన్ని బనానా ఒకటి బాగా పండిపోయిన బనానాని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లోనే ఎగ్లో ఉన్నటువంటి వైట్ని కూడా వేసుకోండి. ఈ రెండు మిశ్రమాలని బాగా కలిపి హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకొని అర్ధగంట తర్వాత గోరువెచ్చని వాటర్తో తలస్నానం చేయండి. ఇలా మీరు కనీసం వారంలో 2 సార్లు చేస్తే మీ హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగా సిల్కీగా స్మూత్గా షైనీగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.